హాయ్, అందరు బాగున్నారా? పద్మజావరాలకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను చేయబోయేది గుమ్మడికాయ గోంగూర పులుసు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకోవాలి, ముక్కలు కట్ చేసుకోవాలి. పొట్టుతో సహా గుమ్మడికాయలు పెట్టుకున్నాం మేము. గుమ్మడికాయ ముక్కలు, గుమ్మడికాయ వడియాలు. తర్వాత గోంగూర, ఒక టమాటా, పోపు దినుసులు, కొత్తిమీర ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. కావలసినవి జీలకర్ర పౌడర్, కొంచెం మెంతి పౌడర్, ముందుగానే ఎల్లిపాయ దంచి పెట్టుకోవాలి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు, కారపొడి. ముందుగా కళాయి పెట్టుకోవాలి. తర్వాత పోపు గింజ వేసుకోవాలి. ఇప్పుడు పోపు గింజలు వేగుతుంటాయి. తర్వాత వడియాలు వేసుకోవాలి, గుమ్మడికాయ వడియాలు. అవి కొంచెం వేగుతూ ఉంటాయి. ఇలా వేయించుకోవాలి. ఈ వడియాలు పొట్టు, గుమ్మడికాయ పొట్టు కూడా తీయలేదన్నమాట. ఫైబర్ ఎక్కువ ఉంటుందని పొట్టుతో పెట్టాము. హెల్త్కి మంచిది కదండి పొట్టుతో తింటే, అందుకని పొట్టుతో పెట్టాము. మినపప్పు వడియాలు, మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు కూడా అప్పుడు ఏమి కూరగాయలు లేనప్పుడు అలానే చేసేవాళ్ళు. ఏగిన మంచి స్మెల్ వస్తుందండి వడియాలు, ఎంత బాగా వస్తున్నాయో. ఎగుతున్నాయి. ఈ వంట నా చిన్నప్పుడు మా నానమ్మ చేసేది. మా నానమ్మ చేస్తుంటే చూస్తూ ఉండేదాన్ని. అప్పుడెప్పుడు నేను చేసేదాన్ని కాదండి వంటలు. ఇప్పుడు వేగినాయండి. వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయండి. వేగేటప్పుడు కొంచెం కరివేపాకు, వేసుకోవాలండి. ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో గుమ్మడికాయ ముక్కలు వేగుతుంటే. ఉల్లిపాయలు వేగేటప్పుడు గుమ్మడికాయ ముక్కలు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ టమాటాలు వేద్దాం. టమాటాలు వేస్తే మగ్గుతాయి.
ఇప్పుడు టమాటాలు మగ్గుతున్నాయి. మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పైన కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేగినాయి. గోంగూర వేయాలి. డ్రై గోంగూర వేసాక పులుసు అన్నాం కదండి, వాటర్ వేసుకోవాలి. కొంచెం సేపు మగ్గాలి. తర్వాతకి ఇప్పుడు పసుపు, సాల్టు అన్నీ వేసేసేయాలండి. ఇప్పుడు ధనియాల పౌడరు అన్నీ వేసాను. కొంచెం కారం కూడా వేయాలండి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేయాలి. వేసేసి కొంచెం ఇలా తిప్పేసి ఈ చెంచాతోటి 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పౌడర్ అయిపోయిందండి. ఇప్పుడు వడియాలు వేసుకోవాలి. వేసుకొని ఇలా తిప్పుకొని కొంచెం సేపు అండి, ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఈ పులుసు అంతా గుంజుకుంటుందండి. లాగేసుకుంటుంది. కొద్దిసేపు మగ్గాక వేరే బౌల్లో తీసుకుందాం. రెడీ గోంగూర గుమ్మడికాయ పులుసు. కావాలనుకుంటే మీరు అల్లం వేసుకోండి, నేను అల్లం వేసుకోలేదు.